Paradise Reformed Church. దేవునిచే అత్యధికంగా ప్రేమించబడుచున్న ప్యారడైజ్ సంగమా, ఈ సమయంలో దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప అవకాశము, ఈ గొప్ప భాగ్యము, వాక్యమును ధ్యానించుకోవడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఆ దేవునికి నేను వందనాలు తెలుపుకుంటున్నాను. మీకు అందరికీ కూడా శుభములు చెబుతూ ఈ కీర్తనల గ్రంథ ధ్యానాలను మనము మొదలు పెట్టుకుందాము. మరి కీర్తనలు 42వ వాక్యము మరలా మనము చదువుతూ ఉన్నాము. మరి ప్రతి వాక్యంలో ఆ వాక్యంలో ఉన్న ప్రతి ఒక్క పదము యొక్క గూఢార్థములు మనము తెలుసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి నేను దేవునికి వందనాలు తెలుపుకుంటున్నాను. ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లునుగాక. మరి ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాము. కృపా సత్య సంపన్నుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. తండ్రి, మీ చిత్తమైతే ప్రభువా, నన్ను మీ నోటి బోరగా, మీ మాటగా తండ్రి, మీ పనిముట్టుగా తండ్రి నన్ను వాడుకున్నామని, ఇక్కడ ఉన్న మాకందరికీ, విన్న వాళ్ళందరికీ కూడా కేవలము వినువారమే కాక మేము అది చేయువారముగా, కేవలము చూసేవారమే కాక అది చేయువారముగా ఉండేటట్లు తండ్రి మాకు ప్రభువా అటువంటి మంచి భాగ్యమును ప్రభువా మాకు అనుగ్రహించమని, మాకు ఒక మంచి అష్యూరెన్స్ని అనుగ్రహించమని యేసు ప్రభు ప్రశస్త నామంలోనే ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అయితే గత వారంలో చివరిగా మనము చదువుకున్న విషయాలు, మనం ధ్యానించుకున్న విషయాలు ఏమిటంటే కోరహు యొక్క తిరుగుబాటు గురించి మనము చెప్పుకుంటున్నాం. కోరహు తిరుగుబాటు తర్వాత ఆ తిరుగుబాటులో కోరహు చేసిన తప్పేంటి, అదే తప్పు ఇప్పుడున్న సంఘాలలో ఏ విధంగా మరి అది జ్వరపడి చేస్తూ ఉన్నారు. దేవుని సేవకుడిగా మరి ఉండాలి అంటే ఆ క్వాలిఫికేషన్ ఏమై ఉండాలి, మరి ఎవరు కూడా ఇటువంటి విశిష్టమైన ఘనత ఎవరు కూడా తనకు తానే తీసుకోకూడదు అన్న వార్నింగ్స్ని, ఆ క్వాలిఫికేషన్స్ని మనం చూస్తూ ఉన్నాం. క్లుప్తంగా మనము ఆలోచించుకుంటే, సమ్మరీగా మనం చేస్తే, కోరహు యొక్క తిరుగుబాటు మనం చూసాము. కోరహు యొక్క తిరుగుబాటు ఎవరి మీదికి? మోషే మీదికి అని అంటే దేవుడు ఏర్పరిచిన అధికారానికి వ్యతిరేకంగా, ఒక మోషే వ్యక్తికి వ్యతిరేకంగా కాదు. మోషేని ఎదిరించాడా? దేవునిని ఎదిరించాడా? దేవుని ఆజ్ఞను తిరస్కరించి తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. సో కోరహు ఎవరిని ఎదిరిస్తున్నాడు అని అంటే కేవలము మనిషిని, మానవుని మాత్రమే ఎదిరించడం అని చెప్పడం కాదు, కేవలం మోషేని ఎదిరించడము అని మాత్రమే చెప్పడం కాదు, కానీ అక్కడ దేవుని ఆజ్ఞను తిరుగుబాటు చేస్తూ, తిరస్కరిస్తూ, ఏమంటాము, మెడ వంచని జనాంగము అని ఏ విధంగానైతే మనం చూస్తామో ఆ విధంగా మరి కోరహు తిరుగుబాటు ఉన్నది. కోరహు పెట్టినది ఏంటి అంటే అందరూ పరిశుద్ధులే అని చెప్తా ఉన్నాడు. అంటే మేము కూడా నీ వంటి వారమే, నువ్వేమి స్పెషల్ కాదు, మేము ఒకటే, అందరూ పరిశుద్ధులే అన్న దానికి కూడా మనం వాక్యం చెప్పుకున్నాము. ఏ విధంగా అందరికీ సాధారణమైన పిలుపు, రక్షణకు సంబంధించిన ప్రతి విశ్వాసి సాధారణమైన తీసుకుంటాడు. సాధారణమైన పిలుపు అంటే జనరల్ కాలింగ్ అంటే ఏంటి? అందులో ప్రతి వాడు కూడా మరి పరిశుద్ధ జనాంగమే అని చెప్తా ఉంది. కానీ ఇక్కడ కోరహు అనేది ఏమిటి అని అంటే, నువ్వు ఏమీ స్పెషల్ కాదు, నీలాగా నేను కూడా ఉండొచ్చు అని దేవుడు ఇవ్వని యాజకత్వమును చేతులతోటి బలవంతంగా అధికారం లాక్కునే రాజకీయం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఇవ్వని యాజకత్వపు అధికారము, విశిష్టమైన గౌరవము దేవుడు ఇవ్వకుండానే తన చేతిలోకి లాక్కుంటున్నాడు. అది కోరహు యొక్క తిరుగుబాటు. ఇట్ ఈస్ అగేన్స్ట్ ద లీడర్షిప్ ఆఫ్ మోసెస్ అండ్ ద ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఏరన్. మరి నా సేవకులకు వ్యతిరేకంగా మీరు మాట్లాడేటప్పుడు మీరు భయపడరా అని దేవుడు మరి వార్నింగ్ ఇవ్వడం చూస్తూ ఉన్నాం. ఎవరితో అన్నాడు?
మిరియాముతో అన్నాడు. మిరియాము అహరోనులు మామూలుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏంటి ఏమని, మోసెస్ ఒక్కడేనా, మనం కాదా, ఆయన ఒక్కడేనా, సేమ్ ఇదే డేతన్ అభిరామ్ కోరహు లెక్కనే మన మాట కూడా మా చెల్లుతుంది అనని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే యెహోవా పరలోకము నుంచి వారి యొక్క మాటలను ఆలకించి క్రిందికి దిగి వచ్చాడు. ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అసలు. మేలకాయి లాస్ట్ చాప్టర్లో కూడా దేవుడు విశ్వాసులు మాట్లాడుకునే ప్రతి మాటలు కూడా దేవుడు పైనుంచి ఆలకిస్తాడు అన్న విషయం మనం మర్చిపోకూడదు. కాబట్టి దేవుడు ఆ మాటలు ఆలకించి కిందికి వచ్చి, ఆ మిరియాము విషయం మనం ఆల్రెడీ చూసాము, మళ్ళీ అక్కడికి వెళ్ళట్లేదు. కానీ అక్కడ ఒక వచనము అంటాడు. ఏమంటాడంటే నంబర్స్ 12 అది 8వ వచనమా చదవండి. నా సేవకునికి, నా ఇల్లంతటిలో మోషే మరి నమ్మకంగా ఉన్నాడు, నా సేవకునికి ఎదురుగా మాట్లాడడానికి నువ్వు భయపడనేలా అని ఉంది. చదవండి సిస్టర్. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరము నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరెలా భయపడలేదనెను. మీరు ఎలాగో భయపడలేదు అనేను. కాబట్టి దేవుని సంఘ కాపరికి అతనికి భయపడవలసిన అవసరత ఉన్నది. క్యాజువల్ యాటిట్యూడ్ ఉండకూడదు. దేవుని సంఘ కాపరుల మీద క్యాజువల్ యాటిట్యూడ్ ఉండకూడదు. విశిష్టమైన గౌరవాన్ని మనము వాళ్ళకి ఇవ్వాలి. ఇదే విషయం మనకు హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం కదా. హెబ్రీ 13 Hebrews 13:17 చదవండి. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి అని అక్కడ చెప్తా ఉన్నారు. మరి దేవుని యొక్క ఆజ్ఞ ఏమంటున్నారంటే మీరు భయపడనేలా భయపడాలి అని చెప్తా ఉన్నాడు. హీబ్రీలో మరి ఆ యొక్క హీబ్రూ గ్రంథకర్త రాసిన విధానం ఏంటిదేనంటే మీ యొక్క సంఘ కాపులకు లోబడి ఉండండి, మీ పై నాయకులకు లోబడిగా ఉండాలి లోబడి ఉండాలి అని చెప్తా ఉన్నారు. ఈ లోబడి ఉండడానికి వ్యతిరేకంగా ఉండదు ఏంటి అంటే తిరుగుబాటు చేసే వాళ్ళందరి విషయాల్లో దేవుడు వెంటనే తను రెస్పాన్స్ చూపించాడు కదా. కయీను తిరుగుబాటు చేశాడు. ఇంకా ఎవరెవరు, ఈలాయ్ సన్స్, రైట్, ఏలి కుమారులు, తర్వాత సౌలు కూడా నేను యెహోవా జీవము తోడు నేను దావీదును చంపను అని యోనతానుకు మాటిచ్చి వెంటనే ఈటలు విసిరేయడం, వాళ్ళ సేవకులను పంపించడం, సైనికులను పంపించడం. అబ్షాలోము తిరస్కరించాడు, మరి మిరియాము తిరస్కరించింది, కయీను తిరస్కరించాడు, అననీయ సఫైరా దేవుని మహిమతో ఆడుకున్నారు. మరి అక్కడ కూడా నోవా విషయంలో కూడా ఎంతోమంది జనములు తిరస్కరించగా ఒక గొప్ప ఫ్లడ్ తోటి వాళ్ళని నాశనం చేసేసాడు. సొదొమ గొమొర్రా కూడా దేవుని తిరస్కరించినప్పుడు ఏ విధంగా దేవుడు వారి మీద కోపం రగులుకుందో. నన్ను డు నాట్ ప్రొవోక్ మీ విత్ యువర్ సిన్స్ ఇస్ ఆల్వేస్ ద థీమ్ దట్ గాడ్ ఈజ్ వార్నింగ్ టు హిస్ పీపుల్. డు నాట్ ప్రొవోక్ మీ పాపముల చేత నన్ను ఏమంటాం, ప్రొవోక్ అంటే తెలుగులో జెరెమయాలో ఉంది కదా, డు నాట్ ప్రొవోక్ మీ విత్ యువర్ సిన్స్. సో అది కరెక్ట్ వర్డ్ చెప్పండి. డు నాట్ ప్రొవోక్ మీ విత్ యువర్ సిన్స్ అని అక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఈ కోరహు తిరుగుబాటు తర్వాత దేవుని సంఘ కాపరి మీద మనము ఇవ్వాల్సిన భయము, వారికి ఇవ్వాల్సిన విశిష్టమైన గౌరవము ఇవ్వాలి. 2 మూడవదిగా ఏంటిది అని అంటే మోసెస్ అండ్ ఏరన్ వర్ కాల్డ్ బై గాడ్ ఫర్ ద లీడర్షిప్. They are appointed by God by the leadership. They are appointed as leaders by God. మోషే అహరోను ఇద్దరు మోషే నాయకుడుగా మరి పిలువబడితే అహరోను యాజకత్వానికి పిలువబడ్డాడు. మరి ఈ ఇద్దరు కూడా లీడర్షిప్ తీసుకోవడంలో ఏంటి అని అంటే వాళ్ళు లీడర్షిప్ అంటే
డామినేట్ చేయడం అనేది కాదు. అక్కడ ఒక లీడర్షిప్ ఏంటిది అని అంటే ఒక సర్వెంట్ లీడర్షిప్ అనేది ఇక్కడ మనం చూస్తాం. ఎవరు ఎదిరించినా కూడా, కోరహు ఎదిరించినప్పుడు కూడా సాగిలపడి ఆయన కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాడు. దేవుడు ఎప్పుడెప్పుడైతే ఉగ్రత కలిగి వచ్చాడో అప్పుడు సాగిలపడ్డాడు. మోషే సాగిలపడ్డాడు, యెహోషువ సాగిలపడ్డాడు. దే ఫెల్ ఆన్ హిస్ ఫేస్. అబ్రహాము ఫెల్ ఆన్ హిస్ ఫేస్ ఆన్ ద గ్రౌండ్. యెహోషువ ఏంటి, నేల మట్టుకు తాకి అని ఉంది కదా ఆ వచనాలలో. యెహోషువ 5:14. మరి ఆ లీడర్షిప్ రోల్లో ఉన్నా కూడా మరి క్రీస్తు కూడా ఆ విధంగానే లీడర్షిప్ రోల్లో వచ్చిన ఈజ్ కమ్ యాజ్ అ ప్రీస్ట్, ప్రాఫెట్ అండ్ కింగ్. లీడర్షిప్ రోల్లో ఉన్నా కూడా క్రీస్తు వారు మరి శిష్యుల పాదములు కడిగారు. ఏంటిది అక్కడ ఏం నేర్పించడానికి? ఒకరికొకరు మనం హంబల్గా, సాత్వికంగా ఉండాలి అనేది మనము తెలుసుకోవాలి. మత్తయి 11:29 కూడా ఏమంటాడు, నేను సాత్వికుడను దీన మనస్సుడను కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అని చెప్తుంది. ఏం నేర్చుకోమంటున్నాడు? సాత్వికము నేర్చుకోవాలి అని చెప్తా ఉన్నాడు. యూ బీయింగ్ ద లీడర్స్. ఓకే, ఎక్సడస్ 34:8 కూడా త్వరపడి నేల వరకు తల వంచుకొని అని అక్కడ మరి రాయబడి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మరి ఇంకా మిగతా విషయాలు కూడా మనం చూస్తే ఈ మొదటిది ఏంటిది, కోరస్ రెబెలియన్. సెకండ్ వన్ ఏమో దేవుని యొక్క ఉగ్రత, కోపము. ఎవరైతే తిరస్కరించారో వాళ్ళ మీద దేవుని కోపము. మూడవదిగా ఏంటిది అంటే సర్వెంట్ లీడర్షిప్ ఆఫ్ ద మోసెస్ అండ్ ఏరన్. రైట్. అట్లాగే క్రీస్తు కూడా శిష్యుల పాదాలను కడిగాడు. తర్వాత ఫిలిప్పి 2లో కూడా ఆయన దేవుడు అయినను దేవునితో సమానుడు అయినను విడిచిపెట్టేది భాగ్యమని తలంచుకొనక ఏమని తన్ను తాను పూర్తిగా రిక్తుడిగా చేసుకొని, ఏమనుంది ఇంకా, తను మనుషుల పోలికలో పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అని ఉంది. కాబట్టి ఈ సాత్వికము, ఈ తగ్గింపు ఎవరిలో ఉండాలి? అందరిలో ఉండాలి. కేవలం లీడర్స్కి మాత్రమే కాదు, ఇది ప్రతి విశ్వాసిలో ఉండాలి. సాత్వికము, తగ్గింపు అనేది ప్రతి విశ్వాసిలో ఉండాలి. మరి నెక్స్ట్ ఇంకా మనం ఏం చదువుకున్నామంటే గాడ్స్ కాల్, దేవుని పిలుపు. ఎవరు కూడా ఈ దేవుని సంఘమును నడిపించడానికి మరి అక్కడ కూడా యాజకత్వము మొట్టమొదటిగా అహరోనుకి ఇవ్వబడింది. ఎక్సడస్ 28:1లో అహరోను మోషేని పిలిపించి అహరోనును యాజకునిగా చేయండి, అతనికి కావాల్సిన ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టించండి అని మోషేకి ఆజ్ఞాపించాడు. అక్కడ నుంచి మరి అహరోను యాజకునిగా ఇవ్వబడితే కోరహు వచ్చేసి మేము కూడా యాజకత్వాన్ని చేస్తాము అని చెప్పి తిరుగుబాటు చేస్తారు. మిమ్మల్ని మీరే హెచ్చించుకోవడం అనేది చేస్తూ ఉన్నారు, మేము కూడా మీ లెక్క చేస్తామని కోరహు తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వారిని ఏం చేస్తాడు? దేవుని యొక్క ఉగ్రత ఏ విధంగా కనపడుతుంది అక్కడ? మరి ప్రాణముతోనే వాళ్ళని పాతాళంలోకి క్షణంలో వాళ్ళని నాశనం చేస్తాడు. సో నేను చెప్పేది ఏంటంటే తిరుగుబాటు. ఇప్పుడు నువ్వు పాపము చేసి బాధపడుతూ అయ్యో ఎందుకు చేశాను అన్న విషయం వేరే. కానీ నువ్వు పాపాన్ని చేసి దాన్ని కవర్ చేసుకొని నేను ఏ తప్పు చేయలేదు, ఇంకా నువ్వు చేసేది తప్పు అని తిరుగుబాటుతనంతో లీడర్షిప్, ఇన్సబార్డినేషన్ అంటే నువ్వు ఎవరి కిందనైతే ఉన్నావో, ఏ కాపరి కిందనైతే ఉన్నావో ఆ సంఘ కాపరికి వ్యతిరేకముగా, అది ఏ చర్చ్లోనైనా కూడా, ఇక్కడ కూడా ఈ దేవుడు నియమించిన కాపురులకు వ్యతిరేకముగా ఈ సంఘంలో ఉన్న మరి వీళ్ళు రిబెలియస్ పీపుల్, వాళ్ళు మరి తిరస్కార బుద్ధితో వాళ్ళు
వ్యతిరేకంగా దేవునికి విరోధమైన పనులు చేస్తూ ఉండగా ఒక్క క్షణంలో వారిని ప్రాణముతోటే పాతాళములోకి పాతేశాడు. వారికి సమాధులు లేవు. లోతు భార్య వెనక్కి చూడొద్దంటే చూసింది. లోతు భార్యకి సమాధి లేదు. మరి అంటే అంత ఘోరంగా ఆన్ ద స్పాట్ అననీయ సఫైరా దేవుని మహిమతో వాళ్ళు మహిమను దొంగలిద్దామని అనుకున్నారు. వాళ్ళు ఆన్ ద స్పాట్ చనిపోయారు. కాబట్టి దేవుని ఆరాధన విషయంలో, దేవుని యొక్క మహిమ విషయంలో, దేవుడు స్క్రిప్చర్స్ లేఖనాలు ఏమన్నట్టాయంటే, మహిమను వేరొకరితో నేను పంచుకోను. ఐ విల్ నాట్ షేర్ మై గ్లోరీ విత్ అనదర్. And this is in line with the very first commandment of God, that thou shalt love the Lord thy God with all your heart, with all your mind, and with all your strength. And that is what we need to do in the worship service now. మన పూర్ణ హృదయముతో మనము దేవునిని ఆరాధించాలి. క్యాజువల్గా కూర్చొని మామూలుగా రాగాలు తీస్తూ పాడడం కాదు. మనలో ఉన్న ప్రతి అవయవము కూడా స్పందించి స్క్వీజ్ అయిపోయి వర్షిప్ చేస్తే మనకు చెమటలు పట్టాలి, అందులో అలసిపోవాలి. సో చాలా మనం క్యాజువల్ యాటిట్యూడ్ తోటి కాకుండా మనం దేవుని ఇదే వర్షిప్. మనం దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటి? ఈ ఈ ఈ ఈ రోజులలో దేవుడు సంఘము నుంచి కోరుకునేది ఏంటి? విరిగిన నలిగిన హృదయము. దాని తర్వాత హెబ్రీ 13:15 చదవండి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదుము. జిహ్వ ఫలము స్తుతియాగము చేసి ఆయన నామము ఒప్పుకొని ఆయనకు స్తుతియాగమును అర్పించాలి. జిహ్వ ఫలమును ఆయనకు అందించాలి. దట్ ఈస్ ది ఆఫరింగ్. ప్రతిసారి పాత నిబంధనలో ప్రతి చిన్న పాపమునకు కూడా ప్రాయశ్చిత్తము వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ప్రాయశ్చిత్తంగా మనం చేయాల్సింది ఏంటి? క్రీస్తు మన కోసము తను తానే ప్రాయశ్చిత్తంగా అర్పించుకున్నాడు. కాబట్టి మనము స్తుతియాగము మనము క్రీస్తుకి చేస్తే క్రీస్తు మన స్తుతులను దేవునికి అందచేస్తాడు. మన స్తుతులని యాక్సెప్ట్ చేసేటట్లు, అంగీకారములుగా మన స్తుతి అంగీకరించబడే విధంగా క్రీస్తు వారు చేస్తారు. క్రీస్తు ద్వారా మన స్తుతి అంగీకరింపబడుతుంది అన్న విషయం మనము గుర్తుపెట్టుకోవాలి. మరి అట్లాగే నెక్స్ట్ విషయంలో ఇది దేవుని పిలుపు లేనిది ఎవరు కూడా, నో వన్ షుడ్ రష్ ఇన్ టు గాడ్స్ ప్రెజెన్స్ అండ్ టేక్ ఎనీ రోల్, ఆర్ ఎస్పెషలీ ద లీడర్షిప్ రోల్. వాళ్ళు లీడర్షిప్ రోల్ తీసుకోవడం. లీడర్షిప్ రోల్ అనేది ఇవ్వబడాలి. ఎవరు ఇవ్వబడాలి? ముఖ్యంగా అపాసిల్షిప్ అయినా లేకపోతే ఈ పాస్టోరల్షిప్ అయినా ఖచ్చితంగా ప్రభు యొక్క పిలుపు ఉండాలి, దేవుని పిలుపు ఉండాలి. దేవుని పిలుపు లేనిదే నీకై నువ్వు ఏదో ఆలోచించుకొని మరి ఆ విశిష్టమైన ఘనత ఏంటి? మరి ఎవరు ఈ ఘనత తనకు తానే వహించుకున్నాడు? హీబ్రూ 5:4 అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వారై ఈ ఘనత పొందును. ఈ ఘనత పొందాలి, నువ్వు తీసుకోవద్దు. ఇక్కడ కోరహు తీసుకుంటున్నాడు. దేవుడి ద్వారా దేవుడు పేతురుని పిలిచాడు. నువ్వు చేపలను పట్టేవాడివి కాదు, నువ్వు మనుషులను పట్టే జాలరుగా నేను చేస్తా అని దేవుడు పేతురును పిలుచుకున్నాడు. దేవుడు పౌలును కూడా పిలుచుకున్నాడు. అట్లాగే 12 మంది శిష్యులను పిలుచుకొని పంపించాడు. ఈ పిలుపు ఉండాలి, పంపబడిన వాడై ఉండాలి, పిలుపు పొందిన వాడై ఉండాలి, పంపబడ్డ వాడై ఉండాలి. 70 మంది శిష్యులను యేసుక్రీస్తు పిలిచి పంపించాడు సువార్త ప్రకటనకి. అట్లాగే సంఘము నడిపించబడాలి అంటే నువ్వు దేవుని ద్వారా నువ్వు పిలువబడాలి, పంపబడాలి. నీకై నువ్వు కోరహు చేసినట్టుగా ఆ ప్రమాదంలో అటువంటి తిరుగుబాటు నువ్వు చేయకూడదు.
మరి దేవుని నుంచి పిలుపు కలిగి ఉండాలి అన్నప్పుడు ఆ యాజకుడు కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే తన చిత్తం అంతా కూడా తాను తిరస్కరించుకొని మరి దేవుని చిత్తానికి లొంగిపోయి ఉండాలి. అట్లాగే ఆ దేవుడు ఎవరినైతే పిలుస్తాడో వాళ్ళకు ఖచ్చితంగా తనకు ఆ సంఘము ఎదగటానికి ఖచ్చితంగా ఆ సేవకుడికి క్వాలిఫైయింగ్ గిఫ్ట్స్ కూడా, వరములు కూడా ఇస్తాడు. ఆ వరముల ద్వారా సంఘము బలపడుతుంది. ఆ వరాలలో కొన్ని పర్మనెంట్ గిఫ్ట్స్ ఉన్నాయి, కొన్ని టెంపరరీ గిఫ్ట్స్ ఉన్నాయి. ఏంటి అవనేది మనము సపరేట్గా చూద్దాం. ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ అనేది. కానీ ఆ సంఘ కాపరికి ఏ విధంగా క్రాస్ చెక్ చేయాలి అని అంటే, ఆ సంఘ కాపరికి వరములు ఇవ్వబడతాయి సంఘమును నడిపించడానికి. సంఘములో ఉన్న వ్యక్తులు వచ్చి బలపడతారు. ఆ వాక్యము విని, కేవలము వాక్యం వినడమే కాకుండా వేరే ఏ పరిచర్యలోనైనా సంఘములో ఉన్న వ్యక్తులు విని బలపడి ఇంకా దేవుని దగ్గరికి వాళ్ళు రావాలి అనుకున్న తృష్ణ వాళ్ళకి మరి దేవుని సేవకుడే కల్పిస్తాడు. అటువంటి విషయాలు సంఘంలో జరుగుతాయి. మరి దాని తర్వాత నెక్స్ట్ విషయం ఏంటిది అని అంటే, కోరహు తిరుగుబాటు చేశాడు. దేవుడు కోరహును పనిష్ చేశాడు. దేవుడు కోరహును పనిష్ చేసిన తర్వాత అక్కడ వచ్చినప్పుడు మనం అక్కడ కొన్ని విషయాలు చూడాలి. నంబర్స్ 16 చాప్టర్లోకి వెళ్దాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 45వ అధ్యాయం 21వ అధ్యాయము 16వ అధ్యాయం 21వ వచనం 21 ఏమంటాడు అక్కడ? అప్పుడు యెహోవా 20వ వచనం నుంచి, అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణంలో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా ఏమన్నారు అక్కడ? వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడుదవా? ఇంటర్సెషన్, విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక్కడ విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవరి కోసం? కోరహు కోసం చేస్తున్నారా? కోరహు కోసం చేయట్లా. కోరహును బట్టి మిగతా వాళ్ళని కూడా నువ్వు అంటే దేవుని ఉద్దేశం ఏంటి? మిగతా వాళ్ళని కూడా ఏమో చెప్పండి. ఇప్పుడు కోరహుతో పాటు 250 మంది ఉన్నారు కదా. ఇప్పుడు దేవుడు కోరహును చంపాలని వచ్చాడా? 250 మందిని చంపాలని వచ్చాడా? మొత్తం స్వీప్ అవుట్ చేద్దామని దేవుడు వచ్చాడు. మోషే ఏం చేస్తున్నాడు? తప్పు చేసింది ఒక కోరహే కదా, మిగతా వాళ్ళని ఎందుకు చంపుతావు అని వేడుకుంటున్నాడు. ఇంటర్సెషన్, విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు మాత్రం మొత్తం వైపౌట్ చేయాలి అని ఫిక్స్ అయిపోయాడు దేవుడు. ఫైనల్గా చేస్తాడా చేయడా వైపౌట్ మొత్తం? మోషే ప్రార్థించినా కూడా, అయితే మోషే విజ్ఞాపన ప్రార్థన చేయగా ఆ దేవుడు వింటాడా? దేవుడు విని ఏం చేస్తాడు? అప్పుడు మోషే అహరోనుకి ఏం చెప్తాడు? ఆ విషయాలు చూడాలి. ఈ విషయాలను చూస్తూ మరి క్రీస్తుకు ఇది ఏ విధంగా సాదృశ్యంగా ఉంది? మరి క్రీస్తు కూడా మనకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు కదా. యోహాను 17లో కూడా, వారు నీవారై ఉండిరి, వారిని నీవు నాకు అనుగ్రహించితివి, నేను లోకము కోసం ప్రార్థన చేయట్లేదు, నువ్వు ఎవరినైతే అనుగ్రహించావో వాళ్ళ కోసమే నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అని చెప్పి వాళ్ళని భద్రపరచండి అని చెప్పి మరి క్రీస్తు వారు విజ్ఞాపన ప్రార్థన చేయడం కూడా మనము చూస్తూ ఉన్నాం. మరి ఇదే మరి అక్కడ మోషే అహరోనుకు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏమి చెప్తాడో, అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, కోరహు, దాతాను, అభిరాముల యొక్క నివాసములు చుట్ట నుండి తొలగిపోవడని. వాళ్ళని వదిలేయనంటే వదిలేయట్లేదు దేవుడు, మీరు వాళ్ళ నుంచి తొలగిపోండి అని చెప్పాడు. అప్పుడు తర్వాత తర్వాత 45వ వచనానికి వస్తే, యెహోవా, మీరు ఈ సమాజం మధ్యంలో నుండి అయితే కోరహుని వారి 250 మందిని
ఆ భూకంపం వాళ్ళను పాతాళములోకి ప్రాణాలతో చంపేసిన తర్వాత 250 మందిని చంపేసిన తర్వాత మిగతా వాళ్ళు ఏమంటారు? అవన్నీ దృశ్యాలు చూసి కూడా మిగతా వాళ్ళు ఏమంటారు మోషేని? నువ్వు మమ్మల్ని చంపేస్తున్నావు, దేవుణ్ణి తీసుకొచ్చి మమ్మల్ని చంపేస్తున్నావు అనే అంటారు. కానీ వాళ్ళలో రిపెంటెన్స్ రావట్లేదు. నువ్వు మమ్మల్ని చంపడానికే ఉన్నావు మోషే అని ఇంకా కాఠిన్యమైపోతూ ఉన్నారు. వాళ్ళ హృదయాలు కఠినమైపోతూ ఉన్నాయి. అప్పుడు దేవుడు ఇంకా కోపం రగులుకొని 44లో యెహోవా మీరు ఈ సమాజము మధ్య నుండి మళ్ళీ తొలగిపోండి అని అంటున్నాడు. తొలగిపోండి, ఈ సమాజము మధ్యలో నుండి తొలగిపోండి, మరి క్షణంలో నేను వారిని నశింపజేయుదునని మోషే. ఇది సెకండ్ టైం దేవుడు పనిష్మెంట్ ఇచ్చేది. ఫస్ట్ టైం భూకంపం వచ్చి ప్రాణాలతో భూకంపం వచ్చి లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పుడు క్షణంలో నేను వారిని నశింపచేయనని మోషేకు సెలవయ్యగా వారు సాగిలపడిరి. మోషే అహరోనులు చూసారా, సర్వెంట్ రోల్. వాళ్ళు లీడర్షిప్లో ఉన్న సర్వెంట్ రోల్ తీసుకున్నారు. వారు సాగిలపడిరి. వాళ్ళు కోరహు మాట్లాడినా సాగిలపడ్డారు, యెహోవా మాట్లాడుతున్నప్పుడు కూడా సాగిలపడ్డారు. మిరియాము అహరోనులు ఎదురాడినా కూడా ఒక్క మారు మాట్లాడలేదు. మరి ఇక్కడ కూడా సాగిలపడింది. అప్పుడు మోషే ఇప్పుడు చూడండి, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజము నొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. ఈ వచనాలు మీ ప్రతి ఒక్కరు చదవండి. ఇక్కడ ప్రతి ఒక్క ఏమేమి రాయబడి ఉన్నదో చదవాలి. అప్పుడు మోషే నీవు ధూపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజము నొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. మరి చదవండి. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను, తెగులు మొదలు పెట్టినని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజము మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికిని బ్రతికియున్న వారికిని మధ్యను నిలువబడుగా తెగులు ఆగెను. కోరాహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర ఉన్న మోషే యుద్ధకు తిరిగి వచ్చెను. ఎవరు? అహరోను మోషే గుడారమునకు తిరిగి వచ్చెను. ఈ పారాగ్రాఫ్లో ఏమవుతుంది? దేవుని యొక్క ఉగ్రత స్టార్ట్ అయింది. దేవుని యొక్క ఉగ్రత స్టార్ట్ అయినప్పుడు ఆ ఉగ్రతని మరి స్టాప్ చేయాలి అంటే ఏమేమి కావాలి? విజ్ఞాపన ప్రార్థన కావాలి, తర్వాత ధూపము వేయాలి, తర్వాత ప్రాయశ్చిత్తము కావాలి. ఈ ధూపము వేయటము, ప్రాయశ్చిత్తం చేయడం, ఈ రెండు చేయడానికి లేవీయులైన ఈ అహరోను కావాలి, యాజకుడైన అహరోను కావాలి. ఎవరు వద్దు, ఇంకా వేరే వాళ్ళు చేయకూడదు. ఇవి అహరోను మాత్రమే చేయాలి. ఇవన్నిటినీ పరిశీలించి కరెక్ట్గా అవుతున్నావో లేదో చూడడానికి మోషే నాయకత్వం కావాలి. సో యాజకుడు కావాలి ఇక్కడ. అది యాజకుడు అహరోనుని పెట్టుకుని. అయితే యాజకుడు చేయాల్సిన పని ఏంటి? ప్రవక్త చేయాల్సిన పని ఏంటి? యాజకుడు చేయాల్సిన పని ఏంటి? ప్రవక్తకి యాజకుడికి ఉన్న వ్యత్యాసం ఏంటి? భేదం ఏంటి? ఇద్దరు ఒకటేనా? ఆమేన్. ఎస్, థ్యాంక్ యూ సిస్టర్. ప్రవక్త దేవుని యొక్క నోటి మాటగా ఉండి దేవుడు ఏదైతే ఉపదేశము ఇస్తున్నాడో ఆ ఉపదేశమును ఉన్నది ఉన్నట్లుగా తూచా తప్పకుండా దస్ సెడ్ ద లార్డ్ యెహోవా ఈ విధంగా సెలవిస్తున్నాడు అని ప్రజలకు చేరవేయాలి ప్రవక్త. మరి యాజకుడు ఏంటి అంటే మనుషుల పాపములు ఏవైతే ఉన్నవో అవి కడగబడటానికి ఏం అవసరత ఉంది? పాపులను దేవునితో సంధి చేయాలి, దేవునితో సమాధానపరచబడాలి అని అంటే
యాజకుడు అవసరము. ప్రజల పక్షాన ఉండి నిలబడేది యాజకుడు. ప్రజల పక్షాన ప్రజల యొక్క ఆఫరింగ్స్, ప్రజల యొక్క బలులు, ప్రజల యొక్క అర్పణలు దేవునికి ఏ విధంగా అంగీకరింపబడాలి అన్న విషయము చూడాల్సింది యాజకుడు. ప్రవక్తనేమో దేవుని నుంచి ప్రజల దగ్గరికి తీసుకొస్తాడు, యాజకుడు ఏమో ప్రజల యొక్క అర్పణలు దేవుని ద్వారా అంగీకరింపబడాలో అనేది యాజకుడు చూస్తూ ఉన్నాడు. సో ఈ యాజకత్వము ఎవరు పడితే వాళ్ళు తీసుకోకూడదు, ఎవరు పడితే వాళ్ళకై వాళ్ళు వచ్చి తీసుకోకూడదు. దేవుడే పెట్టాలి, నియమించాలి ఈ యాజకుడిని. మరి ఈ యాజకుడు చేయాల్సిన పని ఏమిటి అని అంటే, ఇక్కడ ధూపం వేస్తూ ఉన్నారు. ఏమని? నిప్పు, బలిపీఠపు నిప్పులతో ధూపం నింపి ధూపము వేసి, ఇక్కడ ఏమంటున్నాడు? వేగముగా. వేగముగా అని ఎందుకు అంటున్నాడు? దేవుని కోపం రగులుకుంది కాబట్టి, టైం లేదు. ఆయన వేగముగా అంటే అహరోను ఏం చేశాడు? పరిగెత్తాడు. మోషే వేగముగా అనగానే అక్కడ అహరోను పరిగెడతా ఉన్నాడు. కింద చూస్తే అప్పుడు అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వేటిని తీసుకొని ఆ నిప్పులను తీసుకొని సమాజము మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో, అప్పుడు తెగులు స్టార్ట్ అయింది. తర్వాత ధూపము వేగానే ఆగిందా? ధూపంతో పాటు ఇంకేం కావాలి? కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము, ధూపంతో ఇంకేం కావాలి? ప్రాయశ్చిత్తం కావాలి. ప్రాయశ్చిత్తం కావాలి అంటే ఏంటి? అటోన్మెంట్. ప్రాయశ్చిత్తం అంటే ఏమనుకుంటున్నారు? బలి ఇవ్వాలి. ఆ బలి ఎట్లాంటిదై ఉండాలి? బలి రక్తము చిందింపబడాలి. ఏ దోషము లేని ఒక జంతువు యొక్క బలి, ఆ యొక్క రక్తము, ఇట్స్ అ బ్లడీ సాక్రిఫైస్. ఓకే, రక్తముతో కూడిన బలి. ఎందుకంటే రక్తము లేనిదే పాప పరిహారము ఉండదు అని చెప్తుంది హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో. రక్తము చిందింపబడితేనే కానీ, రక్తము చిందింపబడాలి అంటే అక్కడ బలి ఉండాలి. బలి ఉంది. ఇప్పుడు రెండు, ధూపము వేయాలి, ప్రాయశ్చిత్తము ఉండాలి. ఈ రెండు విషయాలు ఆలోచించండి. ధూపము వేయబడాలి, ప్రాయశ్చిత్తము ఉండాలి. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? ఒక బలి అర్పించబడాలి. ఏ విధంగా? వాళ్ళు 2 మేక పిల్లలను తీసుకొచ్చారు, 2 goats. 2 ఎందుకు గోట్స్? యాజకుడు చేయాల్సిన పని ఏంటి? దేవునితో ఎలా డీల్ చేస్తాడు, మనుషులతో ఎలా డీల్ చేస్తాడు యాజకుడు? చెప్పండి సిస్టర్. మొదట తన పాపంలో నువ్వు తన గురించి చెప్తున్నావు, యాజకుడి గురించి చెప్తున్నావు. నేను యాజకుడి గురించి అని అడగట్లే. యాజకుడు టువర్డ్స్ గాడ్ అండ్ టువర్డ్స్ మెన్ వర్క్ చేయాలి. టువర్డ్స్ గాడ్ ఏం చేయాలి యాజకుడు? టువర్డ్స్ గాడ్, దేవుడు ఉగ్రుడై ఉన్నాడు కాబట్టి దేవుని ఆ ఉగ్రతను ప్లేకేట్ చేయాలి, అంటే శాంతింప చేయాలి, ప్లేకేట్ చేయాలి. ప్రొపిషియేషన్, అప్పీజింగ్ ఆఫ్ ద ర్యాత్ ఆఫ్ గాడ్. అప్పీజింగ్ అంటే ఏంటి? చల్లార్చటం. దీని అప్పీజింగ్, ఎంతో హై ఎక్సైట్మెంట్ స్టేజ్లో ఉన్న, పీక్ స్టేజ్లో ఉన్న దాన్ని నార్మల్ స్టేజ్గా తీసుకురావడానికి అప్పీజింగ్ అంటారు. తర్వాత ప్రొపిషియేషన్ అంటాము. తర్వాత ప్లేకేట్ అంటాము. టు ప్లేకేట్ అంటే ఉగ్రుడై ఉన్న దేవునిని మళ్ళీ శాంతింప చేయాలి. అంటే దేవుడు మరి తన ఉగ్రత నుండి వెనక్కి ఎప్పుడు తప్పుకుంటాడు, ఎలా తప్పుకుంటాడు, దేన్ని చూసి తప్పుకుంటాడు? రక్తముతో కూడిన బలి అనేది ప్రాయశ్చిత్తం ఉండాలి. రక్తముతో కూడిన బలి ప్రాయశ్చిత్తంగా అర్పించినప్పుడు ఇంకొకటి ఏం కావాలి? ప్రాయశ్చిత్తం ఉంది, సరిపోద్దా? ప్రాయశ్చిత్తం ఉంది. తర్వాత ధూపము కూడా కావాలి. ఆ యొక్క వ్యక్తి పట్ల, ఆ యొక్క వ్యక్తి పక్షాన ఉండి ఈ ధూపము, యాజకుడు ఇచ్చే ధూపము దేవునికి వెళ్ళాలి.
ప్రాయశ్చిత్తము, ధూపము. ఈ ధూపము అనేది ఏంటి? విజ్ఞాపన ప్రార్థన. ఇదిగో దేవా, ప్రాయశ్చిత్తము, ఈ వ్యక్తి ప్రాయశ్చిత్తం తెచ్చాడు, నీ చిత్తమైతే ఇది అంగీకరించండి అనేది ధూపము ద్వారా. ఇన్సెన్స్ అంటాము. ఇన్సెన్స్ అన్నప్పుడు ఆ ఇన్సెన్స్ ఎక్కడి పైకి ఆ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని మనం సేవియర్స్ ఇంటర్సెషన్ అని అంటాం. ఓకే, రక్షకుడి యొక్క విజ్ఞాపన ప్రార్థన. సో సాక్రిఫైస్ ఇచ్చేటప్పుడు రెండు విషయాలు మనము గమనించాలి. ఒకటేమో ప్రాయశ్చిత్తము, ఇంకొకటేమో ధూపము. పస్కా పండుగ ఇప్పుడు ఆ ఏంజల్ ఆఫ్ డెత్ మరి రక్తము చిందింపబడిన ఆ జంతువు యొక్క రక్తము చిందింపబడిన తర్వాత అదే రక్తం తీసుకెళ్ళి ఏం చేయాలి? ఇంటింటికి. మీరు చెప్పండి సిస్టర్. ప్రోక్షణ స్ప్రింకిల్ చేయాలి. స్ప్రింక్లింగ్ అనేది ఉండాలి అని అంటున్నా నేను. నువ్వు ప్రాయశ్చిత్తం ఆ బలి యొక్క రక్తము చిందింపబడిన తర్వాత స్ప్రింక్లింగ్ అనేది ఉండాలి. స్ప్రింక్లింగ్ అనేది లేకపోతే ఏమీ జరగదు. సో ఎట్లా అంటే ఆ బలి యొక్క రక్తము కేవలం చిందించడం అనేదే కాదు, మరి చిందించిన రక్తం కూడా స్ప్రింక్లింగ్ చేయబడాలి. ఆ యొక్క రక్తము తీసుకెళ్ళి డోర్ పోస్ట్ మీద రాయాలి. దట్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ అ స్ప్రింక్లింగ్. డోర్ పోస్ట్ మీద రాయాలి. డోర్ పోస్ట్ మీద రాసినప్పుడు ఆ బయట ఆ మరణపు మృత్యువు వెళతా ఉన్నప్పుడు ఆ డోర్ పోస్ట్ మీద క్రీస్తు రక్తము చూశారు. లోపల ఎవరున్నారు అనేది విషయం కాదు కదా, లోపల ఎవరున్నారు అనేది బయట డోర్ పోస్ట్ మీద ఉన్న రక్తాన్ని చూసి దాటిపోతుంది మృత్యువు. ది ఏంజల్ ఆఫ్ డెత్ దాటిపోతుంది, మరణదూత మరి దాటిపోతుంది. So a sacrifice provided is not sufficient. A sacrifice must be received by whom? God. A sacrifice provided is not sufficient. It is required. Sacrifice is required but not sufficient. ఇది అర్థమవుతుందా? బోర్ కొడుతుందా? సాక్రిఫైస్ బలి కావాలి, కానీ అది సరిపోదు. ఇంకేం కావాలి? ఆ బలి ద్వారా వచ్చిన రక్తము, చిందింపబడిన రక్తము స్ప్రింకిల్ చేయబడాలి, అప్లై చేయబడాలి. దీన్ని ఇప్పుడు క్రీస్తు యొక్క అటోన్మెంట్లో, క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తముకి సాదృశ్యముగా మీరు ఇది మీనింగ్ చెప్పగలుగుతారా? It's a development thought process. క్రీస్తు శిలువ మరణం మీద తన్ను తానే సాక్రిఫైస్గా బలిగా అర్పించుకున్నాడు కదా. మరి శిలువ మీద చిందించిన రక్తము ఏం చేయాలి? డోర్ పోస్ట్కి అప్లై చేసినట్టు ఆ రక్తము ఎవరికి అప్లై చేయాలి? సంఘానికి అప్లై. ఎవరు చేస్తారు? హోలీ స్పిరిట్ చేస్తుంది కదా. ఆర్డో సాల్యూటీస్ చూసారా, విన్నారా? మనం చెప్పాం కదా, జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, రీజనరేషన్, జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్. ప్రాయశ్చిత్తము, బలి రెండు కావాలి. బలి మామూలుగా చంపేసి వదిలేస్తే కాదు, ఆ బలి నుంచి, బలి ద్వారా చిందింపబడిన రక్తము ప్రోక్షించబడాలి, స్ప్రింకిల్ చేయబడాలి. సో క్రీస్తు శిలువ మీద కొంతమంది కోసం చనిపోయాడు. మరి క్రీస్తు ఆ రక్తాన్ని ఒక్కొక్క వ్యక్తికి అప్లై చేయాలి. అది హోలీ స్పిరిట్ అప్లై చేస్తుంది. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు అప్లై చేసినప్పుడు ఆ వ్యక్తిలో ఏ మార్పు వస్తుంది? క్రీస్తు యొక్క
సిలువ మరణము, అక్కడ సిలువలో చిందించిన రక్తాన్ని ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుడు అప్లై చేసినప్పుడు ఆ వ్యక్తిలో మొట్టమొదటగా వచ్చిన మార్పు ఏమిటి? ఫస్ట్ ఆర్డోశాలిటీస్లో ఫస్ట్ నేను ఆన్సరే చెప్పేస్తున్నా మీకు. ఆర్డోశాలిటీస్లో ఫస్ట్ ఇప్పుడు రీజనరేషన్ కదా, రీజనరేషన్ వస్తుంది అని చెప్పాలి కదా, చెప్పట్లేదేంటి? ఫస్ట్ వచ్చేది నీతి కాదు కదా, ఫస్ట్ నీతి, రీజనరేషన్, తర్వాత జస్టిఫికేషన్ అవ్వబడతాడు. యాక్చువల్ జస్టిఫికేషన్ అట్లా అవ్వబడుతుంది. క్రీస్తు శిలువ మీద చిందించిన రక్తము అది ఆపాదింపబడిన నీతి, అక్కడ ఆపాదించబడుతుంది. కానీ యాక్చువల్గా అప్లై చేయాలి. ఈ యొక్క బలి నుంచి చిందించబడిన రక్తాన్ని డోర్ పోస్ట్కి ఎట్లా అయితే అప్లై చేస్తున్నామో, పస్కా అంటే ఇదే కదా, పస్కా అంటే ఇదే కదా మనకి. మరి అబ్రహాము కూడా ఇస్సాకును చిన్నవాడిగా ఉన్నప్పుడు మరి బలి ఏది అని అంటే అప్పుడు అబ్రహాం ఏమంటాడు? బలి పశువుని అన్నాడు. చదవండి అది. అబ్రహాము ఇస్సాకుని తీసుకెళ్తూ ఉండగా మరి అక్కడ ఏమంటాడు అబ్రహాము? చదవండి. దేవుడే ఏమిస్తాడు? ఆదికాండము 22వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఆదికాండం 22వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పెను. దేవుడే చూచుకొను అని చెప్పాను. ఇంగ్లీష్లో ఎట్లా ఉంది చదువుతారా? Abraham said, God will provide for himself the lamb for a burnt offering. God will provide himself అంటే ఏంటి? తెలుగులో కరెక్ట్గా అర్థం రావట్లేదు. ఇంగ్లీష్లో చూడండి. God will provide whom? Himself. తన్ను తానే బలిగా వస్తాడు. అబ్రహాము చెప్పిన దాంట్లో అంత అర్థం ఉంది. God will provide himself. దేవుడే తనను తానే బలిగా అర్పించుకుంటాడు. అక్కడ అబ్రహాము విషయంలో మాత్రము అక్కడ ఒక పొట్టేలు చెట్టు దగ్గర స్టక్ అయి ఉంటుంది. కానీ యాక్చువల్గా జరిగింది ఏంటిది అని అంటే, సిలువ మీద కుమారుడై ఉన్న దేవుడు తనను తానే బలిగా అర్పించుకున్నాడు. గాడ్ విల్ ప్రొవైడ్ హిమ్సెల్ఫ్. గాడ్ విల్ ప్రొవైడ్ హిమ్సెల్ఫ్. కాబట్టి ఈ విషయాన్ని మనము గమనించాలి. గాడ్ విల్ ప్రొవైడ్. దేవుడు తనను తానే బలిగా అర్పించుకుంటాడు. కాబట్టి బలి అర్పణ కావాలి, తర్వాత విజ్ఞాపన ప్రార్థన కావాలి, తర్వాత ఇదేంటి మన స్తుతియాగము ఉండాలి. ధూపము అంటే మనకి ఈ రోజుల్లో మనం ఇచ్చేది ఏంటి? ధూపం అంటే మనం ఇచ్చేది ఏంటి? ఆరాధన. మనం ఇచ్చేది ఆరాధన. నా జిహ్వా ఫలమే ఆరాధన. క్రీస్తు యొక్క బలియాగముతో నేను స్తుతి ఆరాధన చేస్తా ఉన్నా. క్రీస్తు నా కోసం చనిపోయాడు. నేను క్రీస్తు నామములో దేవుని సన్నిధిలోకి వచ్చి ధూపం ఎట్లా అర్పిస్తా? ఆయనను కొలుస్తూ ఆరాధిస్తూ నేను ధూపాన్ని దేవుడికి అర్పించినప్పుడు దేవుడు నా యొక్క ప్రార్థన అంగీకరిస్తాడు. రైట్. సో యాజకుడు దేవునికి ప్రజలకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరి 1 తిమోతి 2:5 చదవండి. క్రీస్తు ఏ విధంగా ఉన్నాడు? చదువుతారా? 1 తిమోతి 2:5. దేవుడు ఒకడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒకడే, ఆయన క్రీస్తు నరుడు. ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా. చాలు సిస్టర్. దేవునికి ప్రజలకు మధ్యవర్తి ఒక్కడే. అతడు క్రీస్తు యేసును నరుడు. సేమ్ యాజకుడు. ఇప్పుడు ఇక్కడ అహరోను విషయానికి వచ్చినప్పుడు రండి, ఏమవుతుంది? ఇక్కడ ఏమంటున్నాడు? 48లో
అహరోను చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్యను నిలువబడగా తెగులు ఆగెను. అహరోను మధ్యవర్తిగా ఉంటున్నాడు. చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యగా నిలువబడి ఉన్నాడు. మరి క్రీస్తు కూడా మధ్యవర్తి ఒక్కడే, దేవునికి ప్రజలకు మధ్యన మధ్యవర్తిగా ఉన్నాడు అహరోను. అయితే కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు ఇక్కడ ఎంతమంది చనిపోయారమ్మా? ఇక్కడ 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరనున్న మోషే యొద్దకు తిరిగి వచ్చెను. ఓకే, సో ఈ విషయం అర్థమైందా? ఇప్పుడు అహరోను యాజకత్వము, అహరోను చేసిన డ్యూటీ ఏంటి అని అంటే ధూపము, ప్రాయశ్చిత్తము. కేవలం ప్రాయశ్చిత్తం ఉండి ధూపం లేకున్నా, ధూపం ఉండి ప్రాయశ్చిత్తం లేకున్నా దేవుడు అంగీకరించాడు. ఈ రెండు కూడా యాజకుడైన అహరోను మాత్రమే చేయాలి. ఇదే విషయము మనము యోబు గ్రంథంలో కూడా చూస్తాం. యోబు 42వ అధ్యాయము 7వ వచనం చూడండి. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫీజుతో ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరి స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలుకున్నట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. నన్ను గురించి మరి దేవుని ఇక్కడ 9వ వచనంలో తేమానీయుడైన ఎలీఫీజు షూహీయుడైన బిల్దాదును నయామాతీయుడైన జోఫారును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. చూడండి, దేవుని యొక్క ఉగ్రత ఎట్లా తగ్గిపోతుంది, ప్లేకేట్ అవుతుంది. తర్వాత ప్రజలు ఇచ్చే అర్పణ దేవుడు ఏ విధంగా అంగీకరిస్తాడు అని అంటే ఇక్కడ కేవలం యోబు విజ్ఞాపన చేస్తేనే నేను అంగీకరిస్తాను అని చెప్తా ఉన్నాడు. రైట్? తేమానీయుడు ఎట్లా పడితే అట్లా మాట్లాడాడు యోబుతోటి, యుక్తముగా పలకలేదు. కాబట్టి నీ మీద నా కోపం రగులుకున్నది అంటే కోపం రగులుకున్నది. దాని నుంచి ఒక సొల్యూషన్ కూడా దేవుడే చెప్తా ఉన్నాడు. సొల్యూషన్ ఏంటి? నువ్వు బలి అర్పించాలి. ఆ బలి అర్పణ యోబు ద్వారానే రావాలి అని అంటున్నాడు. మీడియేటర్ యోబు ఇక్కడ, అక్కడ మీడియేటర్ అహరోను. ఎవరు పడితే వాళ్ళు మీడియేటర్గా ఉండకూడదు, దేవుడు పెట్టాలి. నువ్వు యోబుకు తెచ్చిస్తే, యోబు నాకు ప్రార్థన చేస్తే అప్పుడు నేను ఆ బలిని యాక్సెప్ట్ చేసి నా ఉగ్రత చల్లారుతుంది అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఎవడు కూడా ఈ ఘనత, ఈ విశిష్టత వాడికి వాడు తను తాను తీసుకోకూడదు. దేవునిచే పిలుపు పొందినవాడై ఉండాలి అన్న విషయం. తర్వాత మరి నంబర్స్ సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. అయితే మోషే ద్వారానే అన్నీ రావాలి. యాజకుడైన అహరోను ద్వారానే ధూపార్థములు ప్రాయశ్చిత్తములు రావాలి. యోబు ద్వారానే ఈ బలి అర్పణలు అర్పించబడాలి. ఇట్లా రూల్స్ పెట్టాడు దేవుడు. ఎట్లా పడితే అట్లా మనం చేయకూడదు. కాబట్టి ఇప్పుడు ఆలోచిద్దాం. మోషే, అహరోను ఎవరు వీళ్ళు? దేవునిచే ఏర్పరచబడిన లీడర్స్. మోషే సత్యమును తీసుకొచ్చాడు. మోషే ఏం తీసుకొచ్చాడు? ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు కదా. మోషే సత్యము అయిన ధర్మశాస్త్రమును తీసుకొచ్చాడు.
అహరోను ద్వారా ఏమొస్తుంది? అహరోను ద్వారా ఏమొస్తుంది? ఏం ఆగింది ఇక్కడ? 49వ వచనంలో ఏం ఆగింది? తెగులు ఆగింది. తెగులు ఆగింది అంటే అహరోను చేసిన యాక్టివిటీ ఏంటి? దేనికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే ప్రజలు పాపం చేస్తే దేవా వాళ్ళని క్షమించి వదిలేయి, వాళ్ళు ప్రాయశ్చిత్తం తీసుకొచ్చారు, వాళ్ళ ధూపార్ధిని నేను తీసుకొచ్చాను అంటే ప్రజలు ధూపార్ధి ప్రాయశ్చిత్తము రెండు అహరోనుకి తీసుకొస్తే వాళ్ళ యొక్క బలి అర్పణను అహరోను తండ్రి అయిన దేవుడికి అర్పించాడు. అప్పుడే దేవుడు అంగీకరించాడు. అంటే మధ్యవర్తి అయిన అహరోను దేనికి సాదృశ్యంగా ఉన్నాడు? కృపకు సాదృశ్యంగా ఉన్నాడు. కృప, ఎందుకంటే వాళ్ళు పాపం చేస్తే శిక్షింపబడాలి, కానీ శిక్షింపబడట్లేదు. ఆ తెగులు ఆగిపోయింది వాళ్ళ మీద. కాబట్టి అహరోను కృపకు సాదృశ్యంగా ఉంటే మోషే సత్యవాక్కును తీసుకొచ్చాడు, ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. కృప సత్యము, కృప సత్యము ఈ రెండు ఎవరిలో ఉన్నాయి? ఎవరిలో ఉన్నాయి? చర్చిలో ఉన్నాయా? క్రీస్తులో ఉన్నాయి. క్రీస్తులో ఉన్నాయి. ఎక్కడుంది వాక్యం? అది ఓకే. యోహాను 1:11 అధ్యాయం ఏం చెప్తుంది? వాళ్ళ కృపా సత్యం కనబడట్లేదుగా. మరి కృప ఏది? మొదటి అధ్యాయం 11వ వచనం చదవండి సిస్టర్. యోహాను మొదటి అధ్యాయము మొదటి అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. 14 ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. కృపా సత్య మోషే ద్వారా వచ్చిన సత్యవాకు అయిన ధర్మశాస్త్రమును, తర్వాత అహరోను ద్వారా జరిగించబడిన కృపా కార్యము రెండు కూడా క్రీస్తులో మిళితమై ఉన్నాయి. కృపా సత్య సంపూర్ణుడుగా ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చి మన మధ్య నివసిస్తే ఆ కృపా సత్య సంపూర్ణుడిని అతను విసర్జింపబడ్డాడు. ఎట్లాగైతే కోరహు మోషే అహరోనులను ఎట్లయితే ఎదిరించారో అట్లాగే మన మధ్యలో ఆ వాక్యము కృపా సత్య సంపన్నుడై వచ్చి నివసించినప్పుడు ఆయనను కూడా వెలివేశారు, తరిమేశారు, ద్వేషించారు. క్రీస్తును కూడా ద్వేషించారు. మరి అందుకే మోషే ఇప్పుడు దేవుని సేవకుల్లోనూ ఎలా విండికేట్ చేస్తాడు దేవుడు అన్న విషయం ఆలోచించాలి. ఎలా విండికేట్ చేస్తాడు దేవుని యొక్క సేవకులను? ఎలా విండికేట్ చేయడం అంటే ఏంటి బ్రదర్? రక్షించడం కాదు, హెచ్చించడం కాదు. నా సేవకులలో చేసిన దాంట్లో ఏ తప్పు లేదు, ఏ దోషము లేదు అని ప్రూవ్ చేయడం. ఇప్పుడు ఏ విధంగా ప్రూవ్ చేస్తాడు అని అంటే, మరి 17వ అధ్యాయము సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానుల యొద్ద నుండి వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయుము. ఇది అర్థమైందా? ఎన్ని గోత్రములు ఉన్నాయి? 12 గోత్రాలకు ఒక్కొక్క గోత్రంకు ఒక్కొక్క కర్ర తీసుకోండి, ఆ కర్ర మీద ఆ గోత్రం పేరు రాయండి అని చెప్పేసి ఆ గోత్రం పేరు రాసిన తర్వాత ఆ కర్రలను తీసుకొచ్చేసి మందసం దగ్గర పెట్టండి అని అంటున్నాడు. అట్లాగే అహరోనును ఆ లేవియ కర్ర ఉంటుంది కదా, ఆ కర్ర మీద అక్కడ ఏమని రాయమంటాడో చూద్దాం. లేవి కర్ర మీద అహరోను అనే పేరు రాయవలెను.
లేవి కర్ర మీద అహరోను అన్న పేరు రాయాలి. 12 కర్రలు ఉంటాయి. లేవి కర్ర మీద అహరోను అన్న పేరు ఉంటుంది. మరి ఏలయనగా పితరుల కుటుంబంలో ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలెను. నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్షపు గుడారంలోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఎవరిని ఏర్పరచుకుంటానో ఈ 12 మంది లేవి గోత్రంలో ఉన్న 12 గోత్రాలలో లేవి ఒకడు. లేవి కర్ర మీద అహరోను అని రాయండి. ఈ 12 కర్రలలో ఏ కర్ర అయితే చిగురిస్తుందో ఆ కర్ర, ఆ గోత్రమును నేను ఎంచుకున్నాను అని అంటున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ అహరోనుని ఎంచుకున్నా ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని అంటే దిస్ షుడ్ స్టాండ్ యాజ్ అ వార్నింగ్ సైన్ టు ఆల్ ద రిబెలియస్ పీపుల్. ఇక ముందు ఈ కర్రను చూచి ఎవ్వరు కూడా సనగు కొనకూడదు అని. ఇప్పుడు ఏమవుతుంది? దాని తర్వాత నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్షపు గుడారంలో శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా, మరునాడు అంటే వితిన్ 24 hours ఆఫ్ టైం, మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. ఓకే, ఇది సన్నివేశం చెప్తున్నా. చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదాము పండ్ల గలదాయను. మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నిటినీ ఇశ్రాయేలీయులందరికీ ఎదుటిగా తేగా వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకొనిరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, తిరుగబడిన వారిని గూర్చి నా ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరల శాసనముల ఎదుట ఉంచుము. వారు చావకుండానట్లు నాకు వినబడకుండా వారి సనుగులు కేవలము అణచి మాన్పివేసిన వాడవదు. అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అలాగుననే చేసెను. ఏమవుతుంది చేసిన దేవుడు తన సేవకులను ఎట్లా అప్లిఫ్ట్ చేశాడు అంటే హెచ్చించాడు ఒక విధంగా. అంటే వీళ్ళ దాంట్లో ఏది లేదు, వీళ్ళని నేను ఏర్పరచుకున్నా అని చెప్పేసి ఇప్పుడు ఆ అహరోను కర్ర, ఇప్పుడు 12 కర్రలు ఉన్నాయి. ఆ కర్రలు ఎండిపోయిన పొడి కర్రలు. ఎండిపోయిన పొడి కర్రలు అన్ని మందసం ముందట పెట్టండి. అహరోను కర్ర మీద మాత్రము అహరోను అని రాయండి అని అంటాడు. మర్నాడు వచ్చి మోషే మర్నాడు ప్రత్యక్షపు గుడారంలో ఆ కర్రలను చూడాలని వచ్చినప్పుడు ఏమైంది? ఆ కర్ర చిగురించింది. ఈ చిగురించిన కర్ర ఏంటిది? ఇట్ ఈస్ అ వార్నింగ్ సైన్. 2 విషయాలు. ఇట్ ఈస్ అ వార్నింగ్ సైన్ టు ఆల్ ద రిబెలియస్ పీపుల్ హూ ఆర్ అగేన్స్ట్ ద లీడర్షిప్ ఆఫ్ ద చర్చ్. రెండవది ఏంటి అంటే ఇది ప్రస్ఫుటంగా దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. ఏంటిది అని అంటే అహరోను గాడ్ హెస్ చోజన్ ఏరోన్ యాజ్ అ ప్రీస్ట్. ఈ మినిస్ట్రీ అహరోనుకే ఇచ్చాను అనేది ఇప్పుడు డబుల్ కాన్ఫర్మేషన్ అవుతుంది ఇక్కడ, రైట్? అయితే ఇట్ ఈస్ అ వార్నింగ్ సైన్ టు ద సన్స్ ఆఫ్ రెబెలియస్నెస్ అండ్ తర్వాత ఇట్ ఈస్ ఆల్సో ఎన్ ఎవిడెన్స్. ఎండిపోయిన ఈ పొడి కర్ర చిగురించడం, ఇది ఏమనుకుంటున్నారు? ఈ చిగురించిన కర్ర ఎవరైతే సనుగుకున్నారో వాళ్ళకి వార్నింగ్గా ఉంది. చిగురించడం. చిగురించిన తర్వాత పువ్వులు పూయడం. కేవలం చిగురించలే కదా, చిగురించింది, పువ్వులు పూసింది, తర్వాత బాదము కాయలు కాదు పండ్లు. చూడండి వాక్యంలో ఏమనుంది? బాదం కాయలని రాయాలి, పండు ఉంది. అంటే అన్ని స్టేజెస్ దాటింది. అంటే చిగురించినప్పుడేమో ఇన్ఫెంట్ స్టేజ్, పువ్వులు పూయటమేమో మధ్యలో స్టేజ్, తర్వాత బాదం కాయలు కాకుండా బాదం పండ్లు కాసింది అని ఉంది. పండ్లు రైపెండ్ ఫ్రూట్ అంటే మెచ్యూరిటీ, పరిపక్వత వచ్చిన స్టేజ్.
ఇవన్నీ ఎవరిలో కనపడాలి? చెప్పు బ్రదర్. విశ్వాసిలో కనిపించాలి. విశ్వాసిలో కనిపించాలి. క్రీస్తులో ఏ విధంగా కనిపించినాయి? చిగురించటం, ఈ పువ్వులు పూయటం దేనికి గుర్తు? క్రీస్తులో. క్రీస్తు ఏమని అన్నాడు అంటే, ఇంతకుముందు ఎండిపోయిన మోడు బారిన పొడి అయిన కర్రలో చిగురించింది అంటే జీవం వచ్చిందా లేదా? జీవం వస్తేనే కదా చిగురించడం. జీవము ఎవరు? నేనే పునరుద్ధానమును జీవమును అయి ఉన్నాను. పునరుద్ధానమును జీవమును అయి ఉన్నావు. ఈ చిగురింపు, ఈ చిగురించడం, ఇది ఎప్పుడు అన్నాడు? పోయేట బ్రదర్, కరెక్ట్ చెప్పండి బ్రదర్. ఆరోహణం అయ్యేటప్పుడు అనలేదు. ఆరోహణం అంటప్పుడు అనలేదు. యోహాను 11వ అధ్యాయం చదవండి. యోహాను 11వ అధ్యాయము చూడండి, 13వ వచనం చదవండి. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను. ఏ మాట చెప్పెను? పైన ఏమని రాయబడింది? లాజరు అతను చనిపోలేదు, నిద్రించుచున్నాడు అని కొంచెం కిందకి వెళ్తే కనపడుతుంది. మేరీ మార్తాళ్ళు అక్కడ చెప్పారు, నువ్వు ప్రేమించిన లాజరు. చదవండి, 11 నుంచి చదవమంటారు. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలుప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, శిష్యులు, ప్రభువా, అతను నిద్రించిన ఎడల బాగుపడునని యేసు అతని మరణమును గురించి ఆ మాట చెప్పాను. కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పాననుకున్నది. కావున యేసు, లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను ఇక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నను, అయినను అతని యొద్దకు మనం వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పాను. చాలు సిస్టర్, 25వ వచనం చదవండి. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. అక్కడ లాజరు నువ్వు లేచి రా అన్నప్పుడు లాజరు జీవమునకు వచ్చాడు. ఆ రాకముందు ఏమై ఉన్నాడు? మరణమై చచ్చినవాడు. ఎండిపోయిన మోడు బారిన పొడి అయిన కర్ర దేనికి సాదృశ్యము? ఆత్మీయంగా చచ్చిన అపరాధముల చేత, పాపముల చేత చచ్చి ఉన్న వారితోటి సాదృశ్యం అది. అవునా? అటువంటి వాడిలో జీవము ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తపు రక్తము అప్లై చేస్తే చిగురింపబడి జీవం వచ్చింది. సో క్రీస్తు కూడా లాజరు ఏ విధంగా అయితే బయటికి వచ్చాడో, క్రీస్తు కూడా తను మరణము పొందిన తర్వాత పునరుద్ధానుడయ్యాడు. ఆ విషయం చిగురించడం, అహరోను కర్ర చిగురించడం ఏంటిది అని అంటే, క్రీస్తు యొక్క పునరుత్థానానికి సాదృశ్యమై ఉన్నది. అహరోను కర్ర చిగురించటమే కాకుండా మరి ఈ పువ్వులు పూయటం అనేది ఏంటి? క్రీస్తుతో పాటు తన సంఘము, సార్వత్రిక సంఘము కూడా పునరుజ్జీవింపబడుతుంది, వికసించబడుతుంది. దాని తర్వాత బాదాము పండ్లు దేనికి సాదృశ్యం? ప్రతి విశ్వాసిలో ఫ్రూట్ యాజ్ ద మార్క్ ఆఫ్ ది ఎలక్షన్. ప్రతి విశ్వాసిలో ఫలములు ఏంటి? దేవుని యొక్క ఎన్నికకు ప్రస్ఫుటముగా కనిపించే ఈ ఫలములు, ఖచ్చితమైన రుజువులు, నేను దేవుడికి ఇష్టడనై ఉన్నాను అన్న ఖచ్చితమైన నిర్ధారణ. 2 పేతురు 1 అధ్యాయంలో చెప్పబడిన ఆ యొక్క ఆశా నిగ్రహము అన్న ఆ లిస్ట్లో ఉన్నవన్నీ కూడా మేక్ యువర్ కాలింగ్ అండ్ ఎలక్షన్ ష్యూర్ అని చెప్తా ఉన్నది. అది కదా ప్రతి విశ్వాసిలో ఉండవలసిన ఆ యొక్క బాదాము పండ్లు అంటే ఫ్రూట్, అది ఎలక్షన్ యొక్క మార్క్. అది ప్రతి విశ్వాసికి తగిన ఫలములు ఫలించే ఆ నిర్ధారణ అది ఉండాలి. ఓకే, కేవలము చిగురించడమే కాదు, పువ్వులు పూయటం,
కేవలం పువ్వులు పూయటమే కాదు, బాదాము రావటం, కేవలం బాదాము కాయ కాదు, ఆ బాదాము పండుగా ఉండటం, అంటే రైపెండ్, తినడానికి రెడీగా ఉన్నది, ఫుల్లీ రైపెండ్, పరిపక్వతతో ఖచ్చితమైన రుజువులు నిర్ధారణలతో అష్యూరెన్స్ ఉండటం. అటువంటి నిర్ధారణ అష్యూరెన్స్ ఉంటే ప్రతి విశ్వాసి ఏమనగలుగుతాడు? నేను మంచి పోరాడి తిని, నేను మంచి పోరాడి తిని, ఇక నాకు దేవుడు అనుగ్రహించు. అష్యూరెన్స్ అంటే అది కదా, అష్యూరెన్స్. సో ఇక్కడ బ్రదర్ జస్ట్ సమ్మరీ చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను ఇంకా. సో గాడ్స్ వెంజెన్స్ ఆన్ కోరస్ రెబెలియన్ అండ్ గాడ్స్ విండికేషన్ ఆన్ హిస్ సర్వెంట్స్. Vengeance and vindication. God's vengeance on Korah's rebellion and God's vindication on his servants. Vindication on his servants. And then Moshe karra, Aharonu karra. Moshe karra. అసలు కర్ర ఎందుకు వాడతారు? కర్ర దేనికి సూచిస్తుంది? దేనిని సూచిస్తుంది? బెత్తం దేన్ని సూచిస్తుంది? కర్ర అంటే బెత్తం. ఎప్పుడు కొడతాం? తప్పు చేస్తే కొడతాం. అంటే అథారిటీ, అధికారము. తర్వాత ఆ కొట్టే వ్యక్తిలో కరెక్షన్స్ తీసుకురావటం, అంటే నడిపించడం, అంటే ఇంకొక వ్యక్తిని నడిపించాలి. కర్ర ఎవరు వాడతారు? మోషే మొట్టమొదటిగా ఏ పని చేసేవాడు? గొర్రెలు కాపరిగా పని చేస్తూ ఉన్నప్పుడు మోషే చేతిలో ఏముంది? కర్ర ఉంది. కర్ర ఎందుకుంది? గొర్రెలను అటు పోవద్దు ఇటు పోవద్దని ఆ కర్రతోటి కరెక్ట్ చేస్తూ ఉంటాడు, సంఘాన్ని కాయటం. కర్ర దేన్ని సూచిస్తుంది? అధికారము, తర్వాత లీడింగ్. కర్ర, అదే కర్రతోటి గొర్రెలను కాశాడు, అదే కర్రతోటి ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఆ కర్ర, అహరోను కర్ర కిందేస్తే పామైంది. మోషే కర్రతోటి రెడ్ సీని పెట్టి దేవునికి ప్రార్థన చేస్తే రెడ్ సీ 2 పాయలుగా చీలింది. అదే కర్ర నైలు నదిలో పెడితే నీళ్లు రక్తంగా మారింది. అదే కర్ర మరి ఆ బండని కొడితే నీరు వచ్చింది. కర్ర ద్వారానే మోషే కర్ర, అహరోను కర్ర. మోషే కర్ర మరి ఈ 2 కర్రలు కూడా అధికారానికి, లీడింగ్కి మరి సూచిస్తూ ఉంటాయి. కాబట్టి మోషే, అహరోనులు కృపా సత్య సంపూర్ణులు. ఈ 2 కూడా క్రీస్తులో మిళితమై క్రీస్తు మనకి ఉన్నాడు. మోషే ఏ విధంగా అయితే దేవుని సేవకులను ఏ విధంగా అయితే అహరోను ఏ విధంగా దేవుని సేవకులను ఏ విధంగా అయితే రక్షించాడా లేదా? అహరోను ప్రజల యొక్క ధూపార్తి అంతా దేవునికి చెందేటట్టు చేశాడు. క్రీస్తు కూడా అదే విధంగా నీ కోసం నా కోసం విజ్ఞాపన ప్రార్థనలు చేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చదవండి. ప్రధాన యాజకుడు హెబ్రీ 7:25. వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. నిరంతర ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. అహరోను కంటే శ్రేష్టమైన వాడుగా, మోషే కంటే శ్రేష్టమైన వాడిగా, సొలొమోను కంటే శ్రేష్టమైన వాడిగా, మోషే కర్ర కంటే, చిగురించిన కర్ర కంటే మరి శ్రేష్టమైన వాడుగా క్రీస్తు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాడు. వీటన్నిటికంటే శ్రేష్టమైన వాడుగా కనబడతా ఉన్నాడు క్రీస్తు. కాబట్టి ఈ లీడర్షిప్ అంటే ఎట్లాగైతే అహరోను ద్వారా దేవుని ఆ ప్రజలు రక్షించబడ్డారు, తెగులు ఆగింది, ప్రజలు రక్షించబడ్డారు, అట్లాగే కూడా తన విజ్ఞాపనలు ప్రార్థనల ద్వారా ఖచ్చితంగా తన వాళ్ళని రక్షించుకుంటాడు అన్న విషయము మరి మనకు తెలుసు. అయితే ఇక్కడ మన లాస్ట్కి 17వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడు? మర్నాడు మోసే సాక్షపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను.
అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్ల గలదాయను. మోషే యెహోవా సన్నిధిన కర్రలన్నీ ఇశ్రాయేలీయులందరి ఎదుటకి తేగా వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారికి తీసుకుని. మోషే అహరోను కర్రను కాకుండా వేరే కర్రలను కూడా చూశాడు. మిగతా 11 కర్రలను చూస్తే ఆ 11 కర్రలో ఏ ఎవిడెన్సెస్ కనిపించలేదు. ఎవిడెన్సెస్. విశ్వాసి జీవితంలో ఏం కావాలి? ఎవిడెన్సెస్ కావాలి, ఆత్మ ఫలములు కావాలి. ఆత్మ వరములు కాకుండా ఆత్మ ఫలములు కావాలి. ఆత్మ ఫలములు అవి ప్రస్ఫుటమైన ఆనవాళ్లుగా కనిపించాలి. కానీ అహరోను కర్ర మాత్రమే చిగురించింది. మిగతా 11 కర్రలు అట్లాగే ఎండిపోయి ఉన్నాయి, ఫలములు లేవు. కాబట్టి ఎవరి కర్రలు వారు తీసుకొని పోయిరి. యెహోవా సన్నిధి నుండి మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నిటినీ దానిపైన మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా, చూడండి ఈ విషయం ఆలోచించండి. మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా అంటే ఎలాగైతే శిష్యులు క్రీస్తును అక్కడ అక్కడికి సమాధి పెట్టిన చోటికి వెళ్ళారు. క్రీస్తు శిష్యులు వెళ్ళి చూశారు. ఏమి చూసి ఏమి కనుక్కున్నారు? క్రీస్తు లేడు అన్న విషయాన్ని కనుక్కున్నారు. ఇక్కడ లేడు అంటే దట్ ఈస్ అన్ ఎవిడెన్స్ ఆఫ్ వాట్? రెజరెక్షన్. దట్ ఈస్ అన్ ఎవిడెన్స్ ఆఫ్ రెజరెక్షన్. ఇక్కడ మోషే కూడా మరి సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా అంటే శిష్యులు అక్కడ క్రీస్తు చనిపోయిన చోటు, క్రీస్తు సమాధి పెట్టబడిన చోటుకు వెళ్ళి చూడగా దే విట్నెస్ ది ఎవిడెన్స్ ఆఫ్ రెజరెక్షన్. ఇక్కడ కూడా మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళి చూడగా మోసెస్ ఆల్సో విట్నెస్ ది ఎవిడెన్స్ ఆఫ్ రెజరెక్షన్. వాట్ ఈస్ ది ఎవిడెన్స్ ఆఫ్ రెజరెక్షన్? ఇక్కడ చిగురించింది. అక్కడ క్రీస్తు ఇక లేడు, తను పునరుద్ధానుడయ్యాడు, ఆరోహణుడయ్యాడు. ఆ విషయం అట్లాగే అది చిగిర్చిన పువ్వులు పూసి బాదం పండ్ల గలదాయను. దాని తర్వాత 9వ వచనం, ఇశ్రాయేలీయులందరి ఎదుటగా తేగా. ఏమి తేగా? కర్రలన్నిటినీ తేగా వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకొనిరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లను, తిరగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరల శాసనముల ఎదుట ఉంచుము. ఇప్పుడు అహరోను కర్రను మిగతా కర్రలు అన్నీ కలిపి ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళి చూపించాడు. అంటే ఇది ఏ విధంగా మనకి ఇక్కడ నెరవేరింది? అది క్రీస్తు పునరుద్ధానుడు అయిన తర్వాత 500 మందికి కనిపించాడు. రైట్? పునరుద్ధానుడైన తర్వాత 500 మందికి అక్కడ కనిపించాడు. కాబట్టి నేను రెఫరెన్స్ నేను ఇక్కడ చూస్తా ఉన్నా. మొదటి కొరింథీయులు 15:6 చదవండి. మొదటి కొరింథీయులు 15వ అధ్యాయము 6వ వచనం. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. ఒక్క సమయమందే కనబడెను. సేమ్ ఇదే చిగురించిన కర్ర మోషే ప్రజల మధ్యలోకి తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వచనం ఏమనుంది? ఇది వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. ఇది కాదు, మళ్ళీ సంఖ్యాకాండంకు రావాలి. 10వ వచనంలో, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను తిరగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనము ఎదుట ఉంచుము. అహరోను కర్రను మరల శాసనముల ఎదుట ఉంచుము అంటే పునరుత్థానుడైన క్రీస్తు దేవుడి కుడి పార్శ్వమున కూర్చొని ఉండటం. పునరుత్థానుడైన క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉండటం. అది సేమ్ మళ్ళీ ఆ కర్రను తీసుకెళ్ళి మళ్ళా శాసనముల ఎదుట పెట్టము అన్నదానికి సాదృశ్యం ఏంటిది అని అంటే,
పునరుత్థానుడైన క్రీస్తు దేవుడి కుడి పార్శ్వమున కూర్చొని ఉండటం అనేది మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఇవాళ మనం నేర్చుకున్నది ఏమిటి అని అంటే అహరోను యొక్క లీడర్షిప్, దేవుడు పెట్టిన సేవకులను భయపడాలి. ఒకవేళ ఆ సేవకులు అబద్ధ ప్రవక్తలైతే భయపడకూడదు అని కూడా ఉంది. ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరకపోతే మీరు భయపడకండి అని ద్వితీయోపదేశకాండంలో చెప్పబడింది. కాబట్టి తర్వాత మోషే కర్ర, అహరోను కర్ర చిగురించటం, తర్వాత పువ్వులు కాయటం, తర్వాత పువ్వులు పోయటం, తర్వాత బాదం పళ్ళు కాయటం, ఇవన్నీ విశ్వాసులో ప్రస్ఫుటంగా కనిపించాల్సిన ఖచ్చితమైన నిర్ధారణలు, రుజువులు. ఇవి మనకు ఖచ్చితంగా మనం ఉండాలి. సో మనం దేవుడి చిత్తమైతే నెక్స్ట్ కోరహుల కుమారుల గురించి మనము చదువుకుందాం. గాడ్ ఈజ్ లైట్ అండ్ గాడ్ ఈజ్ లవ్ అని చదివాం కదా. దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుని అనుగ్రహము దేవుని కాఠిన్యము చూడండి అని అన్నాం. టూ సైడ్స్ ఆఫ్ ద డివైన్ నేచర్ అని మనం చూసాం కదా. అట్లా 2 sides ఆఫ్ ద డివైన్ నేచర్. నోవాహు 8 మందిని కాపాడాడు ప్రేమతోటి. అట్లాగే దేవుడు వెలుగు కాబట్టి మిగతా వాళ్ళందరినీ ఒక పెద్ద ఫ్లడ్ తోటి అందరినీ నశింపచేశాడు. కోరహును కూడా దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి కోరహును డెస్ట్రాయ్ చేశాడు. ఎగ్జాక్ట్లీ. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు కాబట్టి కోరహు కుమారులలో ఒక్కడు కూడా చావలేదు. ఇజంట్ దట్ సర్ప్రైజింగ్, అమేజింగ్? దేవుడు వెలుగై ఉంటే కోరహును చంపేశాడు. మరి దేవుడు ప్రేమయ్య ఉన్నాడు కాబట్టి కోరహు కుమారులను చంపలేదు. 2 sides ఆఫ్ ద డివైన్ నేచర్. వీ విల్ స్టార్ట్ విత్ దేవుని చిత్తమైతే మనము నెక్స్ట్ వీక్ మనము ధ్యానం చేసుకుందాము. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. మీ ఇప్పుడు చదవబడిన వాక్యము తండ్రి మాలో నెరవేరినట్లుగా, మాలో ఖచ్చితమైన నిర్ధారణ మరి రుజువులు కనపడేటట్లు ప్రభువా మీ పరిశుద్ధాత్మ కార్యమును మాలో జరిగించమని, మేము పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా మీకు ఇష్టంగా ఉండటానికి మాకు సహాయం చేయమని యేసు ప్రభు ప్రశస్త నామంలోనే ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్.